నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. యూట్యూబర్ వైష్ణవి హత్య జగిత్యాలలో సంచలనం సృష్టించింది. అయితే ఆ తల్లి మాటలు వింటే మాత్రం కన్నపేగు ఎంత క్షోభిస్తుంది అన్నది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే భర్త హరిబాబు పోలీస్ స్టేషన్లో నిర్ఘాంతపోయే విషయాలు చెప్పాడట. ఆ తల్లి అయితే ఆ విషయాలు పంచుకోవడం జరిగింది. అవి ఏమిటి అంటే, లోపల అమ్మాయి ఎక్కడ అరిస్తే, ఏదైనా కుట్టేటప్పుడు కానీ కత్తితో పొడిచేటప్పుడు కానీ అరిస్తే ఎక్కడైతే వాయిస్ పైకి వస్తుందోనని నోట్లో గుడ్డలు కుక్కేసినా కూడా ఆ అమ్మాయి ఇంకా అరుస్తూనే ఉందంట. ఆ అరుపులు మీ దాకా ఎందుకు చేరలేదు అని ఒక రిపోర్టర్ అడిగితే ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఆ పక్క రూమ్లోనే చచ్చానమ్మా, ఎప్పుడు వేసుకున్న దాన్ని, అప్పుడు నేను కూలర్ వేసుకున్న ఆ కూలర్ సౌండ్లో నా బిడ్డ గొంతు నేను వినలేకపోయానమ్మా అంటూ ఆవిడ ఏడుస్తుంటే నిజంగా హృదయం అయితే ఒక రకంగా చెప్పలేని బాధతో నిండిపోయింది. ఎందుకంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే అనిపిస్తుంది, ఆడవాళ్ళగా పుట్టడమేనా మనం చేసిన తప్పు? ఒక సాటి ఆడపిల్లని ఆ విధంగా 32 సార్లు గొంతువులో అన్ని సార్లు పొడిచేంత తప్ప ఆడపిల్ల ఏం చేసింది? యూట్యూబ్లో వీడియోలు చేయటం ఆమె తప్ప, లేకపోతే ఇతన్ని నమ్మి పెళ్లి చేసుకోవడం ఆమె తప్ప, లేకపోతే అలా ఫేమస్ అవ్వటం ఆవిడ చేసిన తప్ప? ఏ తప్పు అంటే దీనికి ఖచ్చితంగా ఒక తప్పు అని చెప్పి మనం చెప్పలేం. లేకపోతే ఇవన్నీ కాదు, ఆడపిల్లగా పుట్టడమే ఆమె చేసిన తప్ప అంటే దేనికి చెప్తాం ఆన్సర్ చెప్పండి? దేనికి ఎవరికి సమాధానం చెప్తుంది దీని మీద? అయితే మనం జనరల్గా మాట్లాడుకుంటే కనుక తల్లి చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదమ్మా, నా బిడ్డ కోసం నేను చెప్తున్నాయి కాదు, పోలీస్ స్టేషన్లో వాడు దుర్మార్గుడు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా అంటూ. అయితే లాస్ట్ వీడియో అయితే ఈ వైష్ణవికి సంబంధించిన వీడియో ఏమైతే ఉందో, నేను గర్భవతిని, నేను స్కానింగ్కి వెళ్తున్నాను అంటూ కూడా అమ్మాయి చాలా ఆనందంగా వీడియోలు చేసిన లాస్ట్ వీడియోలో కూడా ఉంది. అయితే ఆ లాస్ట్ వీడియోలో అమ్మాయి చెప్పిన మాట ఏమిటి అంటే, నాకు జ్వరంగా ఉంది, ప్లీజ్ నేను అందుకే వీడియోలు చేయలేకపోతున్నా, నేను కోలుకోగానే తప్పకుండా వీడియోలు అయితే ఖచ్చితంగా చేసి అప్లోడ్ చేస్తాను అంటూ తన ఫాలోవర్స్కి ఒక కుటుంబ సభ్యుల్లా భావించి ఎంతో నవ్వుతూ హాయిగా కిలకిలగా నవ్వుతూ చక్కగా చిలకలా నవ్వుతూ కిలకిల నవ్వుతూ ఉండేదట అమ్మాయి. మరి అటువంటి అమ్మాయి లేదు, విగతక జీవిగా కనపడింది అనగానే ఫాలోవర్స్ అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా అయ్యో ఏమైంది వైష్ణవి అంటూ కూడా వాళ్ళు మెసేజెస్ కూడా పెట్టడం జరుగుతోంది. అయితే గతంలో కూడా అమ్మాయి వీడియోలు కనుక మనం చూస్తే ఈ అమ్మాయి గర్భవతి అని తెలియంగానే హస్బెండ్ అయితే అపోజ్ చేశాడట. అయితే దీనికి సంబంధించిన వీడియో కూడా అమ్మాయి అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అయితే తల్లి గనక ఏంటమ్మా ఏం జరిగిందనే విషయాలు గనక కదిపితే ఆవిడ చెప్తున్న మాట ఏమిటి అంటే, చనిపోయే ముందు ఒక్కసారి ప్లీజ్ నువ్వు నన్ను పొడిచావు కదా, నా పరిస్థితి ఇలా ఉంది కదా, నన్ను వదిలేసే, నేను వెళ్ళిపోతా, మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను చెప్తా, అమ్మ నన్ను ఎవరేం చేయలేదు, ఏదో పొరపాటున ఇలా జరిగింది అని, నీ పేరైతే నేను బయటికి రానివ్వను, దయచేసి ప్లీజ్ నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు, మా అమ్మ నేను లేకపోతే ఉండలేదు అని చెప్పి పాపం ఏడుస్తూ కాలు కూడా పట్టుకుందంట. అయినా సరే ఆ దుర్మార్గుడు వదలలేదు. పైగా ఇది జరగటానికి ముందు వాళ్ళ అత్తగారి ఇంట్లోనే, అంటే వైష్ణవి తల్లి ఇంట్లోనే ఇదంతా కూడా జరిగిందట. ఇద్దరు అన్నదమ్ములు, అతను వాళ్ళ తల్లి, మొత్తం కలిపి నలుగురే అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకోవడం జరిగిందట. లోపలికి తీసుకెళ్ళి సరే అత్త ఇదేదో చిన్న గొడవలే మాట్లాడుకుంటాంలే అంటే, భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు అవుతాయి కదా అన్న ఉద్దేశంతో ఆవిడ పక్క రూమ్లోకి వెళ్ళి పడుకున్నారట. ఈ పక్క రూమ్లో వీళ్ళందరూ కలిసి అమ్మాయిని టార్చర్ చేసి ఆ విధంగా చంపేశారు. ఎంత దారుణాతి దారుణం అంటే, గర్భవతి అని తెలిసి కూడా ఒక రాక్షసుల్లా మారి 32 సార్లు పొడవటం అంటే ఒకసారి ఆలోచించుకోండి, ఎంత దుర్మార్గుడై ఉంటాడో. ఆ విధంగా చేశాడు అంటే, కడుపులో ఉన్న పేగులు కూడా బయటకు వచ్చేసాయి అంటే, లోపల పసిబిడ్డ, పసికందు, కళ్ళు కూడా తెలియని పసి గుడ్డు ఉంది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అలా చేశాడు అంటే ఎవరిది తప్పని చెప్పాలి? ఒకసారి మీరే ఆలోచించండి. అయితే ఆ అమ్మాయి చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే అంత చక్కగా నవ్వుతూ మాట్లాడే పిల్ల లాస్ట్ మాటలు చూసేసరికి తర్వాత వైష్ణవి ఇక మాట్లాడలేదు అని తెలుసుకొని చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తల్లి అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ఒక్క మాట కాదు, లాస్ట్లో కూడా ఆ అమ్మాయి వాళ్ళ కూతురు చెప్పిన, వైష్ణవి చెప్పిన మాటలు తల్లి ఏం చెప్పిందో తెలుసా? నేను నీ పేరు చెప్పను, నువ్వు నన్ను చంపావు, నన్ను పొడిచావు కదా, నేను మా అమ్మకి ఏదో ఒకటి చెప్తా, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, నీ పేరు అనేది, నీ ఊసు అనేది ఎంత మంచిదైతే చూడండి, నీ పేరు కూడా నేను చెప్పను, కాకపోతే నాకు బతకాలని ఉంది, నేను మా అమ్మకి చెప్తాను, మా అమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తుంది, ప్లీజ్ ప్లీజ్ అని చెప్తున్నా సరే వదలకుండా ఛాతి మీద కూర్చొని కత్తితో గొంతులో కసి తీరా 32 సార్లు పొడిచాడట. పైగా ఇంకా తల్లి ఇంకా ఏం చెప్తుందో తెలుసా?
ఈ ఫేస్ అంతా దెబ్బలే, ఇదంతా చిట్లిపోయింది, తలంతా తీసుకెళ్ళి మంచానికి గుద్దారు, ఇదన్నీ దెబ్బలే అని చెప్పి ఆవిడ చెప్తుంటే నిజంగా అసలు ఆవిడ చెప్తూ ఏడుస్తుంటే నిజంగా పక్కన ఉన్న వాళ్ళకైతే కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. ఆ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా. ఇది ఎంత దారుణాతి దారుణంగా ఒక గర్భవతిని ఈ విధంగా చేశారు అంటే ఒకసారి ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఈ యూట్యూబ్లో వీడియోలు చేయటం, ఫేమస్ అవ్వటం, ఈ ఫేమస్ అయిన వాళ్ళని సోషల్ మీడియా ద్వారా అట్రాక్ట్ చేసుకోవడం, ఈ మగపిల్లలు ఇప్పుడు మగపిల్లలు వాళ్ళని తప్పులు పట్టడానికి లేదులేండి. అంటే మనస్తత్వాలు ఏ విధంగా తయారవుతున్నాయంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక చోట బోల్తా పడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో అన్నదమ్ములు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మేము ఇంతమంది అన్నలు ఉన్నా సరే మా చెల్లిని మేము కాపాడుకోలేకపోయామని వాళ్ళు కూడా రోధిస్తున్నారు. అయితే ఇంతమంది అన్నలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటే చేయకూడదా అంటే ఇదిగో చేస్తే ఇట్లాంటివే వస్తాయి, ఈ అపాయాన్ని కొని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టుగా ఉంది అని చాలామంది చెప్తున్న మాట. అయితే సోషల్ మీడియాలో కూడా ఏం పోస్ట్ చేయాలి, ఏం పోస్ట్ చేయకూడదు అనేది కూడా పిల్లలకి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదో అంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉంటుందా అంటే ఈ వైష్ణవి ఉదంతాన్ని చూసి మాత్రం ఏమీ ఉండదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కట్టుదిట్టంగా ఆడపిల్లల్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు ఆడపిల్లలనే కాదు మగపిల్లల్ని కూడా కట్టుదిట్టంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరిది తప్పు అంటే ఏ విధంగా చెప్తాం? ఎవరిది అతను శాడిస్ట్ అని తెలిసినా సరే అతని దగ్గర నుంచి తీసుకురాలేని తల్లిదండ్రులు తప్పు అని చెప్తామా? లేకపోతే అతను చెడ్డవాడని తెలిసినా కూడా అతని దగ్గరికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండటం వైష్ణవిది తప్పని చెప్తామా? ఎవరిది తప్పని చెప్తాం? ఒకవేళ ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవటం వల్ల, లేకపోతే గర్భిణీ అవటం వల్ల, లేకపోతే ఆస్తి కోసమా, లేకపోతే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవటం అనేది ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా ఎవ్వరికీ తెలియని విషయం. అయితే చాలామంది చెప్తున్న మాట ఏమిటి అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడు, అన్నదమ్ములు మాత్రమే ఉన్నారు, ఇంకెవరూ లేరు, పిల్ల ఒకటే ఆడపిల్ల అవటం వల్ల కావాలని అలా దగ్గరయ్యి పెళ్లి చేసుకున్నాడు, తర్వాత తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవటం వల్ల ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటం మెయిన్ రీజన్. ఇవన్నీ తోడు ఇప్పుడు గర్భవతి అయ్యింది. ఇది రకరకాల అనుమానాల్లో ఇది ఒక అనుమానం కిందే పరిగణిస్తున్నట్టుగా కామెంట్స్ అయితే చాలా మంది చెప్తున్నారు. అయితే ఈ కామెంట్స్ అంటారా పక్కన పెట్టండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కాకపోతే వాస్తవాలు అనేది ఆ దుర్మార్గుడు ఇప్పటికీ చెప్పలేదు. అంటే ఒకసారి ఆలోచించండి, పోలీసులకు కూడా అతను వాస్తవాలు చెప్పలేకపోతున్నాడు అంటే అతను హెల్త్ బాగాలేదు, నేను అక్కడ ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి రకరకాల నాటకాలు కూడా అడిగిన పరిస్థితి. అయితే ఇటువంటి నాటకాలను పోలీసులు ఎంతో మందిని చూసుంటారు కాబట్టి ఎట్టకేలకైతే నిజం కక్కించే పనిలో అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. వాస్తవాలు బయటకు రావాలంటే మనం కూడా ఒక 2-3 రోజులు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రైమ్ నైన్ తరపున మనం వైష్ణవి లాంటి ఆడపిల్లలకైతే ఒకటే చెప్పదలుచుకున్నాం, బీ అలర్ట్. అంతకు మించి మనం ఏం చెప్పగలం, ఏం చేయగలం చెప్పండి?